భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియమైన వారలారా, ఈ మధ్య కాలంలో మరి జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం ఆలోచిస్తే భారతదేశ వ్యాప్తంగా ఎక్కువగా క్రైమ్ లో ఇప్పుడు కనపడుతుంది ఎవరు అంటే బ్రాహ్మణులు, పూజారులు, జ్యోతిష్కులు కనపడుతున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న క్రైమ్ ఇదంతా కూడా మరి ధర్మరక్షకులని చెప్పి పాస్టర్స్ మీద పడేడుస్తూ, పాస్టర్స్ ఎవరో ఒకరిద్దరు తప్పు చేయలేదని నేను అన్నగాని తప్పు ఎవరు చేసినా తప్పే, మరి పాస్టర్లనే టార్గెట్ చేస్తూ, పాస్టర్లనే నిందిస్తూ, పాస్టర్లే ఏదో ఈ భూమి మీద తప్పు చేస్తున్నట్టుగా, ఈ భారతదేశంలో తప్పు చేస్తున్నట్టుగా వారిని ఎత్తి చూపుతూ, వాళ్ళు ఏం చేసినా తప్పుగానే పరిగణలోకి తీసుకొని వారిని టార్గెట్ చేస్తూ, ఒక ప్రార్థన విషయం అయినా, లేకపోతే సాక్ష్యాల విషయం అయినా, వ్యక్తిగత జీవిత విషయం అయినా, ఏదైనా సరే వాటిని ప్రజల మధ్యకి తీసుకొచ్చి అబాసిపాలు చేస్తూ అవమానించాలని ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు తెలుసు. వారు ధర్మరక్షకులట. మరి వారందరూ కూడా మరి ఆ ధర్మం అన్నప్పుడు న్యాయం రెండు పక్కలు ఉండాలి కదా. మనవాడు తప్పు చేసినా తప్పే, అవతల వాడు తప్పు చేసినా తప్పే. మరి దాన్ని ఎత్తి చూపినప్పుడు ఇరుపక్షాల వైపు కూడా మనం న్యాయం మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు చెప్పట్లేదు ఆలోచించండి ఒకసారి. ఈ రోజు పరిస్థితులు మనం ఆలోచన చేయగలిగితే, మరి ఒక 15 రోజుల క్రితం ఒక భయంకరమైనటువంటి జ్యోతిష్కుడిని నాసిక్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మొదటిగా ఎలా అరెస్ట్ చేశారో ఆ మొదటి విషయాన్ని మీకు చెప్తాను. ఇంకొక విషయాన్ని కూడా మీతో నేను ప్రస్తావిస్తాను. ఆ జ్యోతిష్కుడిని అరెస్ట్ చేశారు. ఏం చేశారంటే, వీడు 58 మంది మహిళల్ని టార్గెట్ చేసి వారి మీద అత్యాచారం చేసి వారిని లోపరుచుకొని వారి వీడియోస్ ని రహస్యంగా తీసి పెన్ డ్రైవ్ లో పెట్టి వాటిని చాలా భద్రంగా దాచుకున్నాడు, వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి. తర్వాత ఒక 25 సంవత్సరాలు అనుకుంటాను ఒక అమ్మాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో తన మీద అత్యాచారానికి ఒడిగట్టినప్పుడు తను ధైర్యం చేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ పోలీసులంతా కూడా కూపీ లాగితే వీడికి 58 మంది మీద అత్యాచారం చేసి ఆ వీడియోస్ అన్ని దాచుకున్నట్టుగా, భద్రపరుచుకున్నట్టుగా రిపోర్ట్ లో తేలింది. వారు ఎంత భయంకరమైన పరిస్థితి వీడు ఎందుకు చేశాడని ఆలోచిస్తే, జ్యోతిష్కుడు ముసుగులో చేసినటువంటి భయంకరమైన ఒక క్రైమ్ ఇది. దాన్ని ఒక 12 రోజుల నుంచి అసలు సోషల్ మీడియాలో వాడి గురించి వినిపించింది. ఆలస్యంగా నేను చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, పాస్టర్ అనుకుంటే రెచ్చిపోతున్న వీళ్ళందరూ మరి ఏమి జ్యోతిష్కుడని గాని, లేకపోతే బ్రాహ్మణుడని గాని, లేకపోతే పూజారని గాని ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, వాళ్ళు తొత్తులు కాబట్టి, తప్పులు చేసినా కవర్ చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి. మరి వీళ్ళకి నీతి ఉంది, లేకపోతే ఒక నిజాయితీ ఉంది, ఒక జాతి ఉంది, ఒక చీము నెత్తురు ఉంది, లేకపోతే వీరికి ఒక ధర్మం ఉంది అని అనుకోవడం న్యాయం అంటారు? అసలు ఎవరో సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు, అందరి పేర్లు అక్కర్లేదు. ప్రతి వాడు తెల్లవారులు వేస్తే పాస్టర్ మీద పడి ఆడకపోతే, బైబిల్ మీద పడి ఆడకపోతే, క్రైస్తవుల మీద పడి ఆడకపోతే జరగలేని అడుక్కు తినే, సోషల్ మీడియాలో అడుక్కు తిని క్రైస్తవ్యం మీద బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ధర్మరక్షకులుగా పేర్లు పెట్టుకుని సోషల్ మీడియాలో ఛానల్స్ నడిపిస్తూ ఉన్న వారందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇస్తాను, హెచ్చరిక కూడా ఇస్తాను. మరి జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటి మీద వీరు మాట్లాడరా? వీటన్నిటిపై మరి ఆ 58 మందిని ఎలా అత్యాచారం చేశాడో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చిన్న వీడియో క్లిప్ ని మీకు ప్లే చేస్తాను, చూడండి. వాడి కాలికి మళ్ళీ నీళ్ళేసి కడుగుతున్నారు వీళ్ళందరూ. ఎంత ఎర్రి గొర్రెలు అంటారు వీళ్ళు, నల్ల గొర్రెలు అంటారు. జ్యోతిష్కుడు అంటే వాడు వెనకాల పారిపోతారు, పూజారు అంటే వాడు వెనకాల పారిపోతారు. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులే. ప్రజలని మోసం చేస్తూ, మాయ చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, క్రైములు చేస్తుంది ఎవరు? ఈ పూజారి ముసుగులో ఉన్నవారు కాదా? మరి ఈ యొక్క జ్యోతిష్కులు ముసుగు ఉన్నవారు కాదా? అలాగే బ్రాహ్మణ ముసుగులో ఉన్నవారు కాదా? నేను అందరిని అనట్లేదు కానీ కొందరిని అంటున్నాను. వీళ్ళైతే ఎవరైనా పాస్టర్ తప్పు చేస్తే అందరిని అంటున్నారు. నేనైతే పూజారి తప్పు చేస్తే పూజారిదే అంటాను, ఎవరు తప్పు చేస్తే వారిదే అంటాను. ఎందుకు అనవలసి వచ్చిందంటే, పాస్టర్లు ఎత్తి చూపుతున్నప్పుడు మరి ఈ పరిస్థితులు కూడా మీకు తెలియాలి కదా. మరి ఇవన్నిటి మీద ఏం చేస్తారు? పాస్టర్లు ఒక్కలే ఆ తప్పులు చేసిన వాళ్ళ, లేకపోతే చిన్న ఏదైనా చేమ చిటిక్కుమంటే దాని మీద వదరగొట్టి రాద్ధాంతం లేపి అందరూ ముందుకు వచ్చేస్తారు. సోషల్ మీడియా వాళ్ళు, టీవీ మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు. ఈ రోజు ఇంత భయంకర దారుణాలు జరుగుతూ ఉన్నప్పుడు టీవీ మీడియాలో ఛానల్స్ కొన్ని వచ్చాయి అనుకోండి, బయటికి ఇంకొన్ని రాలే. కొన్ని చెప్పారు ఫేవరబుల్ గా, ఇంకొన్ని చెప్పలేదు. ఏమండి? మరి అలా జరిగినటువంటి ఒక విషయం, 58 మందిని అత్యాచారం చేసిన ఈ నిందితుడి గురించి ఒక చిన్న న్యూస్, ఆ వీడియో క్లిప్ ని ప్లే చేస్తాను, చూడండి. 67 ఏళ్ల అశోక్ కరత్ అనే ఈ జ్యోతిష్యుడు తన దగ్గరికి వచ్చే మహిళలను మోసం చేసి లైంగికంగా దాడి చేసినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. మత్తు మందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నాడు ఈ కీచకుడు. సో కరత్ తనకు దైవిక శక్తులు కలిగిన వాడిగా ప్రచారం చేసుకుని భవిష్యత్తు గురించి భయపెట్టి మహిళలను తన వద్దకు రప్పించుకునేవాడు. సో జీవితంలో ప్రమాదాలు తప్పవు, పూజలు చేయకపోతే కష్టాలు వస్తాయి వంటి మాటలతో ఆ అమాయక మహిళలను నమ్మించేవాడు. ఆ తర్వాత పూజల పేరుతో మత్తు మంది ఇచ్చి వారిపై అత్యాచారాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. అంతేకాకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ ఇందరితో ఆకుండా ఆ దారుణాలను రహస్యంగా చిత్రీకరించి వీడియోల రూపంలో భద్రపరిచేవాడు. ఆ వీడియోలను చూపించి బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తూ పదే లైంగిక దాడులకు దిగినట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కనీసం 58 మంది
మహిళలు ఈ మోసానికి బలయ్యారు. సో ఈ దారుణం వెలుగులోకి రావడానికి కారణం ఒక 35 ఏళ్ల మహిళ ధైర్యంగా ముందుకు రావడమే. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కరత్ కార్యాలయంపై దాడి చేసి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. పెన్ డ్రైవ్లలో బాధితుల వీడియోలు ఉండటం ఈ కేసు తీవ్రత మరింత పెరిగింది. 1 కాదు 2 కాదు, అక్కడ తన దగ్గరికి వచ్చిన ప్రార్థన కోసం వచ్చే ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏకాంతంగా ప్రార్థన చేస్తారంటూ నమ్మించి దాదాపుగా 10ల సంఖ్యలో అమ్మాయిలను బలవంతంగా అత్యాచారం చేసి వాడుకున్న ఘటన కొద్ది రోజుల కింద కలకలం రేపింది. చూసారు కదా, ఇందులో మీకు ఏం కనబడదు? వాడు కాలు గడగడం, వాడి గురించి వెళ్ళడం, వాడి దగ్గరికి వచ్చిన ఆ అమాయక ఎవరైతే మహిళలు వచ్చారో వారిని మత్తుమందితో లోపరుచుకునేవాడట, వాడి చుట్టూ తిరిగేలా చేసుకునేవాడంట. ఇది వాడు చేసిన నిర్వాకం. దీనికి నాసిక్ లో కోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. అయితే ఇటీవల కాలంలో ఇప్పుడు నిన్న మొన్న జరిగిన విషయం అదొకటి కూడా మీకు చెప్పాలి. మరి చెన్నైలో ఒక పూజారి, వీడంత దౌర్భాగ్యుడంటే వీడు, ఇక్కడ చూడండి నేను చదువుతాను, ఇది ఒక న్యూస్, ఇది ప్రింట్ మీడియాలో ఈనాడు పేపర్ లో ఇప్పుడు ఈ యొక్క 1వ తారీఖున ఏప్రిల్ 1వ తారీఖున వచ్చినటువంటి న్యూస్ మీ ముందు నేను పెడుతున్నాను. నా ప్రక్కన ఒకసారి మీకు కనపడుతూ ఉంటుంది, మీరు చూడండి, నేను చదువుతాను. బాలురు బాలికపై అత్యాచారం, పూజారికి 178 ఏళ్ల జైలట. 178 సంవత్సరాలు జైలు వేశారంటే ఆలోచించండి. పూజారికి ఎన్ని సంవత్సరాలు చూద్దాం, అసలు ఆడి వయసు ఎంత? బాలిక 2 బాలురుపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆలయ పూజారికి తమిళనాడులోని శివగంగై కోర్టు 178 ఏళ్లు జైలు శిక్ష విధించింది. బాలురు బాలికట. బాలురు అంటే ఎవరంటే చిన్నపిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లపై. ఇది ఎంత కామాంధుడు చూడండి. మగపిల్లలు ఆడపిల్లపై లైంగికంగా ఏం చేశాడంటే వీడు అత్యాచారానికి పాల్పడ్డాడట. 178 ఏళ్ల జైలు శిక్ష విధించి శివగంగై సమీపం చోళాపురానికి చెందిన వీరయ్యస్వామి, వీడి వయసు 70 సంవత్సరాలు. మన దొరికిన వాడి వయసు కూడా ఇంచుమించు అలాగే ఒక 60 సంవత్సరాల వరకు ఉంటుందండి. 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటది. నాసిక్ లో దొరికినటువంటి ఎవడైతే ఈ యొక్క నిందితుడు 58 మంది మీద అత్యాచారం చేశారు, వాడి వయసు అంతే 55 నుంచి 60 ఉండొచ్చు ఇంచుమించుగా. వీడి వయసు అయితే ఇంకా 70 సంవత్సరాలట. ఓ ఆలయంలో పూజారిగా పనిచేశాడు. 2024లో ఆలయానికి వచ్చిన 2 బాలురు ఓ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణ చేపట్టిన శివగంగై ఫోక్సో కోర్టు సోమవారం తుది విచారణ చేపట్టింది. పెరియస్వామిపై నేరం రుజువు కావడంతో 2 బాలురపై అత్యాచారానికి పాల్పడినందున 30 ఏళ్లు చొప్పున 60 ఏళ్లు శిక్ష, 20,000 జరిమానా. బాలికపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్లు శిక్ష, 1000 రూపాయలు జరిమానా. పూజారిగా ఉంటూ అఘాయిత్యానికి పాల్పడినందుకు ఒక్కో కేసులో 30 ఏళ్ల చొప్పున 90 ఏళ్లు, 3,000 జరిమానా. మరో కొన్ని సెషన్ల కింద 8 ఏళ్లు. ఇలా 178 సంవత్సరాలు ఇక్కడ చెన్నై, ప్యారిస్ లో ఉన్నటువంటి కోర్టు ఏం చేసిందంటే శిక్ష విధించింది. ఇది న్యాయమైన శిక్ష అని నేను అంటాను. చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లలు, వాళ్ళు మైనర్స్ కదా. చిన్న బాలురు బాలికపై ఈడు ఎంత దరిద్రుడండి ఈడు. మళ్ళీ ఆలయంలో పూజారట. ఏం పూజ చేస్తున్నాడు ఈడు? జరుగుతున్నది ఇవే, బయటకు వచ్చినవి బయటికి రాని ఎన్ని అంటారు. అసలు జరుగుతున్న క్రైమ్ అంతా ఈ పూజారులు, ఈ జ్యోతిష్కులు. ఏమండి, ఇక్కడ ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళ చుట్టే ఉందని క్రైమ్. మొన్న మీకు చూపించి ఒక వీడియో మనం చేసాం, యూట్యూబ్ లో ఉంది, OBCC ఛానల్లో ఉంటది చూడండి. వాడు గుళ్ళో పూజారి, ఎదురుగా ఉన్న ఆ పిల్లను కూడా చెరిచాడు. వాడిని కూడా జైల్లో పడేశారు. 17 సంవత్సరాలు ఉన్న ఆ కూతురు వయసు ఉన్న పిల్లను కూడా చెరిచాడు. వాడు తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇవే జరుగుతున్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తుంది చూడండి. పూజారి ముసుగులో, జ్యోతిష్కుడు ముసుగులో, బ్రాహ్మణ ముసుగులో చేస్తున్నవి ఇవన్నీ కూడా ఎంత భయంకర క్రైములు బయటకు వచ్చినా ఈ యూట్యూబర్స్ అనేవారు ఎవరైతే ఉన్నారు, ఈ యొక్క ధర్మరక్షకులు పేరుట్టున్నాడు ఒక్కడు కూడా మాట్లాడరు. ఎందుకంటే చేసిన తప్పులు గనక కప్పిపుచ్చుకోవాలి కదా. పాస్టర్ తెల్లవారులేసి. మరి పూజారని ఎందుకు అనరు? జ్యోతిష్కులని ఎందుకు అనరు? బ్రాహ్మణులని ఎందుకు అనరు? వారు చేస్తున్న తప్పులు కదా ఇవన్నీ. ఒప్పుల 178 సంవత్సరాలు జైలేశారు. ఇప్పుడు చెప్పండి, రేరా మాట్లాడరు ధర్మరక్షకులు? ఎక్కడు కూడా మాట్లాడరేమి? ఇవన్నీ ఒప్పులా? ఎప్పుడైనా ఏదో తప్పు పాస్టర్ చేస్తేనే తప్ప, పూజారి చేస్తే తప్పుగా, జ్యోతిష్కుడి చేస్తే తప్పు కదా, బ్రాహ్మణుడు చేస్తే తప్పు కదా. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడలేరు. ఎందుకంటే మీరు వాళ్ళు మోచే నీళ్ళు తాగుతారు గనక, వారు ఒంటేలు తాగుతారు గనక, వీలైతే వారు అశుద్ధం తింటారు గనక మీకు అది వంట పట్టేసింది. సిగ్గు లేదు, చీవు లేదు, నెత్తురు లేదు, లజ్జ లేదు. డబ్బు కోసం ఆశపడి ఎన్ని తప్పులు చేసినా కప్పిపుచ్చడానికే కదా అలాంటి వారు చేస్తే. యూట్యూబర్స్ గా మీరు ఉన్నారు. ఒకడు అంటాడు, మా దాంట్లో ఎవడో తప్పు చేసినా మేము తప్పను, దాన్ని ప్రోత్సహిస్తాడట. సిగ్గులేని బతుకులవి. కుక్క బతికింది, మీరు బతికారు. న్యాయబద్ధంగా మాట్లాడండి. ఎవరు తప్పు చేసినా తప్పే. పాస్టర్ చేసినా, ఒక పూజారి చేసినా తప్పే. ఒక జ్యోతిష్కుడు చేసినా, ఒక బ్రాహ్మణుడు ముసుగులో ఉండి లేదా బ్రాహ్మణత్వాన్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నా ఎవరు చేసినా తప్పే. తీయండి స్టాటిస్టిక్స్, ఇండియన్ స్టాటిస్టిక్స్ లో తీమనండి ఒకసారి బయటికి. ఈ క్రైమ్ రిపోర్టులు తీమనండి బయటికి. ఎవరు ఎక్కువ క్రైమ్స్ చేశారు, మరి ఎవరు ఎక్కువ శిక్షలు అనుభవిస్తున్నారు? జైల్లో గుర్మిత్ సింగ్ మొదలుకొని ఆసారాం బాబా, ఆసిఫానంద్ బాబా, రాంపాల్ బాబా, ఎంత మంది ఉన్నారండి. వీళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. వీళ్ళు కూడా ఆ లిస్ట్ లో చేరుతూ ఉన్నారు. ఎవరికి అన్ని భయంకరమైన రేపులు చేసి, ఆడవారిని చెరిచి చంపి
చంపిన ఉదాంతాలు ఎక్కడ జరిగాయి? ఇదిగో మన భారతదేశంలోనే. వీళ్ళందరూ బాబాలు. ఎవరి పేరిట? బాబాలు. వీళ్ళందరూ కూడా పూజారులు, జ్యోతిష్కులు, బాబాలు. మేము జ్ఞానవంతులం, బ్రహ్మజ్ఞానులం. బ్రహ్మజ్ఞానులు అంటే వీళ్ళందరూ కూడా ఆసారాం బాబా చెప్తాడు. ఏమన్నాడు తెలుసండి? ఆ బ్రహ్మజ్ఞానులు రేపు చేస్తే తప్పే కాదట. ఇది మన భారతదేశ పరిస్థితి. పాస్టర్లు అనేవాళ్ళు ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే తప్పే, ఎవరు చేసినా తప్పేనండి. ఎంత భయంకరమైన కుట్ర కోణాల. బాలుర్ని, చిన్నపిల్లల్ని రేప్ చేయడం, 58 మంది మహిళల్ని రేప్ చేసి వాడు పెన్ డ్రైవ్ లో దాచుకుని వాళ్ళు బెదిరించడం, ఇయే కదా జరుగుతుంది. మరి చెప్పండి ఇప్పుడు ఏమంటారు ఒకసారి? మరి వీళ్ళే కదా బ్రాహ్మణులే కదా ఈ భారతదేశాన్ని శాసిస్తున్నవారు. బ్రహ్మముఖం నుంచి పుట్టారంటారు. వీళ్ళే కదా ఎన్ని చేసినా, బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా పాపమే కాదని కూడా గ్రంథాలు రాసేసుకున్నారు. ఇది చెప్పండి, న్యాయమైన తీర్పులు వీళ్ళకి పడుతూ ఉన్నాయి. దేవుడు ఇస్తూనే ఉన్నాడు. 178 ఏళ్ళు ఒకడికి. ఇంకోటి వెళ్ళాడు జైల్లోకి. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక్కొక్కడికి ఉన్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వాళ్ళు చేసిన క్రైములకి, దోచుకున్న డబ్బుకి, లేదంటే జనాల దగ్గర మాన ప్రాణాలు కూడా దోచుకుంటారు వేదవులు. అవునా కదా? డబ్బును దోచుకుంటారు, భూములు దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు వీరికే ఒత్తాసు పలుకుతూ ఉన్నాయి. నాయకులు, అధికారులు వీరికే ఒత్తాసు పలుకుతున్నారు. ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి కాలు గడిగారు. బీజేపీ నాయకులు కూడా వెళ్తున్నారు వీళ్ళ దగ్గరికి. ఇది గొప్ప సంగతి. ఇంకేం చెప్తాం చెప్పండి? ఇదండి మన భారతం అని. ఇదండి మన జ్యోతిష్కుల పరిస్థితి. ఇదండి మన బ్రాహ్మణుల పరిస్థితి. ఇదండి మన పూజారుల పరిస్థితి. మరి దీనికి ఏం చేస్తారు ప్రజలారా? మీరే ఆలోచించండి. బ్రహ్మముఖం నుంచి వచ్చారట. వీళ్ళ కింద బానిసలుగా బతకాలా? వీళ్ళు చెప్పినవన్నీ మనం చెయ్యాలా? వీళ్ళు చేసిన పనికిమాల పనులన్నీ కూడా మనం చూస్తూ ఉండాలా? ఇదే కదా బ్రహ్మజ్ఞానం అంట. దీనికి ఏమంటారు? ఇంకేమంటారు? మా పూజార వృత్తి అంటారు, లేదా మేము బ్రాహ్మణులు అంటారు, మన జ్యోతిష్కులు అని చెప్తారు. ఇట్లు ముసుగులని ప్రజల్ని అమాయకులు చేసి, ఎర్రి గొర్రెలు చేసి మోసం చేస్తున్నా. వీటి నుంచి అమాయక హైందవ సోదరులారా ప్లీజ్ బయటికి రండి. నిజాలేంటి ఎరగండి. క్రైస్తవులుగా మేము చెప్తుంది నిజం అబద్ధం ఒకసారి చూడండి. మా మీద నిందలు వేస్తున్నారు పనికిమాలలో. చూడండి ఒకసారి వాళ్ళ పరిస్థితి లేటు. అందరూ కలిసికట్టుగా భారతదేశ వ్యాప్తికి, అభివృద్ధికి కృషి చేద్దాం. అందరూ ఇలాంటివన్నీ నిలువరిద్దాం. కోర్టు మంచి తీర్పిచ్చింది, కోర్టుకి అభివందనాలు. ఇలాగే వీరందరినీ కూడా పట్టుకోవడంలో మరి కృషి చేసినటువంటి మరి పోలీసు వారికి కూడా అభివందనాలు. ఇలాంటి వారి మీద నిఘా ఉంచండి, పట్టుకోండి, బయటికి తీసుకురండి, ప్రజల మధ్య పెట్టండి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి, నిజమేంటో నిగ్గు తేల్చండి. ఆ దేవుడికి కూడా ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో ఇలాంటి భయంకరులందరూ కూడా పోవాలి, ఈ దేశం నుంచి పోవాలని ప్రార్థిద్దాం. మన దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ జ్యోతిష్కులు, ఈ యొక్క బ్రాహ్మణులుగా ముసుగేసుకుని ఉన్నవారు, అందరిని అనట్లేదు నేను, బ్రాహ్మణు ముసుగేసుకున్న వారు ఉన్నవారు, బ్రాహ్మణిజాన్ని అడ్డు పెట్టుకుని జ్యోతిష్కులుగా, పురోహితులుగా, బ్రాహ్మణులుగా చలామణి అవుతున్న ఈ యొక్క తత్వము, లేదంటే ఈ యొక్క వీరి యొక్క భావజాలం భారతదేశంలో నశించుగాక. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.